రేపే శుక్రవారం. రేపు శుక్రవారం రోజున పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే చాలు, మీ ఇంట్లోకి కుప్పలు కుప్పలుగా డబ్బు అనేది వస్తుంది. ఎందుకంటే పచ్చ కర్పూరం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పచ్చ కర్పూరంతో లక్ష్మీదేవికి లేదా విష్ణుమూర్తికి హారతిని ఇచ్చినా సరే, పచ్చ కర్పూర హారతిని ఇస్తే తప్పకుండా కష్టాలు తొలగిపోతాయి. వారి యొక్క అనుగ్రహంతో మన జీవితంలో డబ్బుకి లోటు లేకుండా ఉంటాము. పచ్చ కర్పూరంలో చాలా మంచి సువాసన అనేది ఉంటుంది. ఆ సువాసన సకల దేవతలకి ఇష్టం. అందుకే ఏ గుడిలో అయినా ముందుగా వచ్చే వాసన పచ్చ కర్పూరం వాసన. అంతేకాదు, ప్రసాదాలలో కూడా పచ్చ కర్పూరాన్ని వేస్తూ ఉంటారు. అలా పచ్చకర్పూరం ప్రతి గుడిలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి పూజ గదిలో కూడా తప్పకుండా పచ్చకర్పూరం ఉండాలి. పచ్చకర్పూరంతో ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి. పచ్చకర్పూరం యొక్క ధూపాన్ని ఇంట్లో వేయాలి. అంటే ప్రతి శుక్రవారం మనం ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉంటాం కదా, అలా వేసేటప్పుడు అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా కలిపి మనం ఈ సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో వేయాలి. ఇలా వేస్తే ఇంట్లో ఉండే ఏవైనా దుష్టశక్తులు కూడా తొలగిపోతాయి. దరిద్రదేవి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అంతేకాదు, మనకు జీవితంలో కష్టాలు ఎదురవవు. మన జీవితంలో ధనం రాకుండా ఆపే అడ్డుగోడలాగా ఉండే దుష్టశక్తులు, చెడు శక్తులు, అలానే నకారాత్మక శక్తి, నరదృష్టి ఏదైనా సరే తొలగిపోతుంది. అంతేకాదు, మనకు ఎలాంటి కష్టాలు కూడా అసలు రావు అని చెప్పుకోవచ్చు. నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టి ఉంటే మనం జీవితంలో ఎదగలేము. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని తొలగించుకుంటే ఇక మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది. నరదృష్టి అనేది అత్యంత భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టి అనేది మన జీవితంలో ఉంటే గనక మనం ఎప్పటికీ కూడా ఉన్నత స్థాయికి ఎదగలేము. నరదృష్టిని మించినటువంటి చెడు ప్రయోగం లేదు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి నరదృష్టి అనేది మన ఇంటిపై కానీ లేదా మనపై కానీ ఉంటే ఖచ్చితంగా దానిని తొలగించుకోవటానికి ప్రయత్నించాలి. అలా నరదృష్టిని తొలగించుకుంటే మన జీవితంలో ఇక ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. నరదృష్టి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ నరదృష్టిని అంటే జ్యేష్ఠాదేవిని తరిమివేసిన వెంటనే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది. అలా మరి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మనం రేపు శుక్రవారం రోజున ఇంట్లో ధూపం అంటే సాంబ్రాణి ధూపంతో పాటు కర్పూర ధూపాన్ని కూడా వేయాలి. అందులోనే కర్పూరాన్ని కలిపి వేయాలి. ఈ కర్పూరం యొక్క సువాసన వల్ల గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియా లేదా నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. కర్పూరం యొక్క సువాసన అనేది ఒత్తిడి నుండి దూరం అంటే మనకి ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మనకు ఉండే ఒత్తిడి, చికాకు వంటివి కూడా తొలగిపోయి మన మనస్సు అనేది రీఫ్రెష్ అవుతుంది. ఈ కర్పూరం అనేది మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే మనం కర్పూర హారతిని ఇస్తూ ఉంటాము. అలానే కర్పూరం యొక్క సువాసన కోసం ఖచ్చితంగా ఇంట్లో వారానికి ఒకసారైనా ఇంట్లో దీపంలో కూడా కర్పూరాన్ని వేసి వెలిగిస్తూ ఉంటాము. అలానే లక్ష్మీదేవికి తమలపాకు అన్నా చాలా ఇష్టం. తమలపాకులో కూడా ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. ఆర్థిక కష్టాలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహాన్ని సులువుగా పొందాలి అంటే ప్రతి శుక్రవారము తమలపాకు పైన దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో కర్పూరాన్ని వేయాలి. ముఖ్యంగా అమ్మవారికి అక్షంతలు అన్నా, తీపి పాయసాలు అన్నా, లేదా అమ్మవారికి ఎర్రని పువ్వులు అన్న, అక్షంతలు అన్న చాలా ఇష్టం. వీటితో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించాలి. ఆ పూజలో తప్పకుండా తమలపాకు దీపం, ఎర్రని మందారం పూలు లేదా ఎర్రని గులాబీ పూలు, అక్షంతలు, తీపి పదార్థాలు తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి. తరువాత మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మనం కర్పూరంతో హారతిని ప్రతి శుక్రవారం ఇవ్వాలి. ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అంటే ప్రతి ఒక్కరు ఇంటి ముందు తులసి చెట్టుని పెంచుకోవాలి.
తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ప్రతిరోజు ఉదయం సాయంకాలం తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేయాలి. ఇలా చేస్తే మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో ఉండే రకరకాల సమస్యల నుండి కూడా బయటపడతాము. అంతేకాదు తులసి మొక్క లక్ష్మీనారాయణుల స్వరూపం. తులసి మొక్క ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా మేలుని చేస్తుంది. తులసి ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకు ఎన్నో రకాల రోగాలు తొలగిపోయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా కూడా పిలువబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి చెట్టుని పెంచుకోవాలి. తులసి చెట్టు యొక్క కొమ్మలు ఉత్తరం దిక్కున అతి వేగంగా పెరుగుతున్నట్లు అయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెంచుకోవాలి. అంతేకాదు తులసి చెట్టు దగ్గర నల్లటి సాలగ్రమణ అనే ఒక రాయి ఉంటుంది. ఆ రాయి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఆ రాయిని తులసి చెట్టు యొక్క మొదట్లో పెట్టాలి. అలా పెట్టి పూజిస్తే ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు అని పండితులు చెబుతున్నారు. అయితే మరి రేపు పచ్చ కర్పూరంతో ఏ విధంగా పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి చేరుతుందో తెలుసుకుందాం. అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో శ్రద్ధగా చేయండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే, ఈ పరిహారం కోసమని ఒక 4 తమలపాకులను తీసుకోండి. ఈ 4 తమలపాకులను శుభ్రంగా ఉంచుకోండి. అంటే డస్ట్ లేకుండా, తడి లేకుండా చూసుకోండి. తరువాత వాటికి చిల్లులు కూడా లేకుండా చూసుకోండి. తర్వాత ఆ 4 తమలపాకులని కూడా మీ ఇంటి హాల్లోనే ఎక్కువగా చెడు ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలి అన్నా హాల్లో నుండే వెళ్తాము, లోపలికి రావాలి అన్నా కూడా హాల్లో నుండే వస్తాము. కాబట్టి హాల్లోనే ఎక్కువ నెగటివిటీ అనేది ఉంటుంది. ఇలా నెగిటివిటీ హాల్లోనే ఉంటుంది కాబట్టి మన ఇంట్లోకి దైవం రావాలి అన్నా, దుష్టశక్తి రావాలి అన్నా హాల్లో నుండే వస్తుంది. ఎక్కడైతే నెగిటివిటీ ఉండదో, ఎక్కడైతే ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడే దైవశక్తి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇలా మనం హాల్లో 4 తమలపాకులను 4 మూలల్లో పెట్టాలి. ఆ తరువాత 4 వైపుల్లో తమలపాకులను పెట్టి తమలపాకుల పైన కొద్ది కొద్దిగా కర్పూరాన్ని తీసుకుంటూ వెయ్యాలి. అలా వేసిన కర్పూరం పైన కొన్ని అక్షంతలు, అలానే ఎర్రని గులాబీ పూలు వెయ్యాలి. అలా వేసిన దానిపైన కొంచెం జవ్వారి పౌడర్ని కూడా వేయండి. ఈ జవ్వారి పౌడర్ కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి. అంతేకాదు మంచి సువాసనను కూడా కలిగి ఉంటుంది. తరువాత అక్షంతలు పూలు వేసి దానిని ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక అర్ధగంట వరకు కూడా అలానే వదిలేయండి. మీ ఇంట్లో ఉండే కిటికీలు అన్నీ కూడా డోర్స్ మూసివేయండి. ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత దానిని అంటే కిటికీలు డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేయండి. ఇలా చేయటం వల్ల దరిద్రమైన నెగిటివ్ ఎనర్జీ కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఘోర పిశాచ నుండి కూడా బయటపడతాము. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున కర్పూరంతో ఏ పరిహారం చేయాలి అని. అంతేకాదు ఇలా పరిహారం చేయటం వల్ల దుష్టశక్తి తొలగిపోయి లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి కుప్పలు కుప్పలుగా డబ్బు సంపాదించే మార్గాలను తెరిపిస్తుంది అమ్మవారు. మూసుకుపోయిన ధనద్వారాలను కూడా తెరిపిస్తుంది. మంచి మంచి మార్గాలను మనకు కల్పిస్తుంది అమ్మవారు. మార్గాలను చూపిస్తారు. అందువల్ల మనం మంచి తెలివి, దానితో పాటు నైపుణ్యంతో ముందుకు సాగిపోతాము. జీవితంలో ధనానికి లోటు లేకుండా బ్రతకగలుగుతాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అసలు మరి ఈ తమలపాకులను ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఆ తమలపాకులన్నింటినీ కూడా తీసి ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు, లేదా ఎవరు తొక్కని చోటు వేసినా పర్వాలేదు. పారే నీరు మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో వేసినా పర్వాలేదు. ఇక ఈ విధంగా రేపు చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.